शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసిడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అంటే వాస్తు 2000 ఇయర్లో చేశారండి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి. అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం బాగుంది. ముఖ్యంగా రవి బుధులు ద్వితీయ భావం ఉండడం వలన కెమిస్ట్రీ సంబంధించిన విద్య, అపారమైన విద్య, తెలివితేటలు, రసాయన శాస్త్ర పాండిత్యం బ్రహ్మాండంగా ఉంటుందండి. అలాగే ఆగమశాస్త్ర పండితులకి, వేదశాస్త్ర పండితులకి, అలాగే ఆస్ట్రాలజర్స్కి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. రవి బుధులు ద్వితీయ భావం ఉండడమే గ్రేట్. దాంతోపాటు గజకేసరి యోగం, గురుడితో పాటు చంద్రుడు 25, 26 తారీఖులు 25, 26లో గజకేసరి యోగం. ధనప్రాప్తి బాగా విశేషంగా ఉంటుందండి. వృషభ రాశి వారికి ధనప్రాప్తి ఈ వారం రోజులు చాలా బాగుంటుంది. మీ జాతక ప్రకారం చూసుకోండి. మీ వ్యాపారాలు రీత్యా కానీ అదే ఉద్యోగాల రీత్యా ధన సంపాదన బాగా పెరుగుతుంది. వేళపట్టు భోజనం చేస్తారు. ప్రేమతో ఆప్యాయతతో కూడిన భోజన వసతులు, ఫుడ్ మీకు ఉండి తీరుతుంది. అలాగే బుధచంద్రుడు కాంబినేషన్ 3rd భావం ఉండవాలండి. 22వ తారీఖు బుధుడు కర్కాటక రాశిలో రావడము, 27, 28లో కూడా చంద్రుడు ఉండడం వల్ల ప్రయాణాలు చేస్తారు. ఎక్కువగా ఆభరణాలు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా మారిపోతుంది. కొత్త కొత్త ఆలోచనల్ని కార్యరూపంలో దలుస్తుంటారు. ఏదైనా కుజుడితో కలిసిన కేతువు అద్భుతం అండి. జనరల్ కేతు మంచివాడు కాదు కదా, 12th హౌస్ నాడు 4th భావం ఉన్నాడు, మీకు తెలిసిందే. జనరల్గా విదేశ పర్యటన, దూర ప్రయాణాలు చేస్తుంటారు. కానీ కుజుడు వలన భూములు, వసతులు బాగుంటాయండి. కేతువుడు ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క చెడు ప్రభావం అంతా కూడా మంచి చేయడానికి అవకాశం కేతువుకు ఉంటుంది కాబట్టి మంచి చేస్తాడు. తల్లిగారికి బాగుంటుంది. ముఖ్యంగా వాహనాలు కానీ, భూములు కానీ, లేదా అపార్ట్మెంట్స్, ఇళ్ళు కానీ కొనుక్కోవడానికి మీ జాతకులకు ఉంది. ఏదైనా సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. మీ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వాళ్ళ పక్కదారి పట్టకుండా, లేకపోతే మంచి పద్ధతిలో ఉండేట్టుగా పెంచండి. ఎందుకంటే శని ప్రభావం పంచమస్థానం ఉంది కాబట్టి మీ పిల్లల మీద మీ దృష్టి ఉండాల్సిందే. వాళ్ళు మంచి డెవలప్ అవ్వాలంటే మీ సంతానం మీద, ఆడపిల్లలు అవ్వండి, మగపిల్లలు అవ్వండి. ఎందుకంటే పంచమస్థానం శని దృష్టి చూస్తున్నాడు కాబట్టి మీ పిల్లలు వక్ర మార్గంలో వెళ్ళడానికి కొంతమందికి వాళ్ళ జీవితాల రీత్యా ఆధారపడి ఉంది. కానీ గమనించాలంటే గురుదృష్టి 6వ భావానికి ఉండడం వల్ల లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు గెలవడము, లేకపోతే అనారోగ్య సమస్యలు ఇచ్చి బయటపడడము, చాలా విషయాలు మీకు బాగా అనేక రకాలుగా కలిసి వస్తాయండి. మేనమావులు చాలా బాగుంటుంది. ఏదైనా 7వ భావం కూడా చాలా బాగుంది కాబట్టి భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ వ్యాపార విస్తరణ, వస్త్రాలు కొనుక్కోవడము, వివాహాది వేడుకలు కుదరడము చాలా బాగుంటుందండి. ఏదేమైనా మీ రాశికి కూడా గురువు 8వ భావానికి గురుదృష్టి వల్ల తలవంతరముగా ధనయోగము, సేవకాజనము, అదృష్టము, కింద జనంలో చేసుకునే పుణ్యఫలాలు ఇవన్నీ మీకు బాగా రావడం. పుణ్యఫలాలు కాదు కానీ భాగ్యస్థానం చూస్తాము. ఇక మీకు జనరల్గా మీరు రావాల్సిన సంపదలు బాగా వస్తాయండి. ఇంకా అంటే మీ పూర్వీకుల ఆస్తిపాస్తులు అంటారు సార్, అవి రావడానికి అవకాశం ఉంది. 9th హౌస్లో ఆడు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి మీ జాతకము. 9th హౌస్లో లాభంలో ఉన్నాడు కదా, భాగ్యాది లాభంలో ఉన్నాడంటే చక్కటి భాగ్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోవడము, విదేశాల ఉన్నత విద్య రావడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగానది స్నానాలు, ఇవన్నీ మీకు బాగా అలవోకగా అంటారు సరే, బాగా చేస్తారని మీరు. ముఖ్యంగా నైమిసారణ్య యాత్ర చేయడానికి కూడా అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. కలి ప్రవేశించిన ప్రదేశం ఏది ఉందయ్యా అంటే ఈ భూమండలం మీద ఒక్క నైమిసారణ్యమే. అక్కడికి వెళ్ళడం వల్ల మంచి యోగం కలగడానికి అవకాశం ఉంటుందండి. అద్భుతంగా మీరు రాణిస్తారు. దశముల రాహు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. దశమ రాహు
ఇది డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాడికి మంచి బ్రహ్మాండంగా ప్రమోషన్స్ రావడము, వాళ్ళు బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడం చాలా బాగుంటుంది. దశమరాహువే కదండి మీకు రాజకీయ రంగంలో కూడా ఉన్నతమైన పదవులు ఇవ్వడం కూడా అవకాశం ఉంది. ఈ రాహు ప్రభావం వల్లే స్టాక్ మార్కెట్లో ఉన్నవాడు, స్టాక్ మార్కెట్ కాదు కానీ సాఫ్ట్వేర్ రంగం చెప్పుకుందాం. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు మాత్రం చాలా బాగుంటుందండి. రాహు వలన మీరు ఏ ఉద్యోగం చేసినా కూడా ఆ ఉద్యోగంలో భద్రత ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా లాభంలో శని, ఇది గ్రేట్ అండి. లాభంలో శని అసలు అంతులేని సంపదలు ఇస్తాడంటారా, అలా మీకు బాగా ఉంది. భాగ్య రాజ్యాధిపతులు లాభంలో ఉన్నాడంటే సంపదలు మీకు ఉన్నట్టే, అద్భుతంగా ఉంటాయండి. ఇంకా అంతేకాకుండా మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, కోల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఐరన్ అండ్ స్టీల్ కానీ, లేకపోతే పెట్రోలియం కానీ, ఇట్లాగా మీరు ఏ శాఖల్లో ఉన్న వ్యాపార వృద్ధి, సాఫ్ట్వేర్ రంగస్తులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా బుధచంద్రులు బాగున్నారు కదండి. 4th హౌస్ 3rd హౌస్ లార్డ్ 12 భావంలో ఉన్నాడు అంటే ప్రయాణాలు చేయడం బాగా ఎక్కువ అవుతుందండి. లాంగ్ డిస్టెన్స్ టూర్స్ చేయడం ఎక్కువ అవుతుంది. లాంగ్ డిస్టెన్స్ టూర్స్తో పాటు మీకు సన్మానాలు కూడా జరుగుతాయండి. మీకు సన్మానాలు జరగడము, మంచి మంచి వాటికే ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. వృషభ రాశి వారికి కాలసర్ప దోషంలో ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి అమ్మవారిని పూజించడము, వినాయకుడి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల సర్వకార్య సిద్ధి కలుగుతుంది. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి. రెమెడీస్ అంటాగా, రెమెడీస్ని పరిహారాలు అంటాగా. ఏంటి ఏమీ లేదండి. చక్కగా మీకు రావుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడానికి అనమాట. రావుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి, అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ పాస్ అయ్యా. అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టేయడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహువులో వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా చండీ హోమాలు కూడా చేయించుకుంటుంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించుకోవడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి కొంతమందికి, చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాల పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది. నేనైతే చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరూ కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతలని, అందరి దేవుళ్ళని పూజించినటువంటి ఫలితం దక్కుతుందిట. శాస్త్రంలో కూడా చదివా చాలా బుక్స్లో. ఈ బుక్స్లో చదివి చెప్తానండి మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వలన శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం, వడమాల అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం, అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం ఉందా? ఏం సందేహం లేదండి. అలాగే అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వలన శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనం శివుడికి ఆరాధన చేసుకోవడం వల్ల అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా, నోరు ఉండగా అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చిప్పుతో పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల వచ్చే దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.